నలుగుట్ల పెద్ద పేరున్నప్పుడు పనులు సుతం పెద్దగానే ఉండాలి. పేరు పెద్దగా ఉండదు కదా అని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడు పద్ధతి కాదు. నా వెనకాల పలానా ఆయన ఉన్నాడు, నా వెనకాల పలానా లీడర్ ఉన్నాడని ఎచ్చలకు పోతే దేవుడు అన్ని చూస్తాడు. యాడ ఎట్లా బుద్ధి చెప్పాలనో అట్లా చెప్తాడు, ఏం చేయాలో అది చేస్తాడు. పెద్ద పేరు కాదు, ఉన్న పేరు సుతం మాగమయ్యే కాడికి వస్తుంది. చేసిన పాపం ఉట్టిగా పోదంటారు కదా, ఇగో అట్లనే అయిందుల్లా. సినిమా యాక్టర్ పని చేసి ఎంపీ అయిన కంగనా మేడానికి అప్పట్లో మోడీ సార్ సర్కారు రైతన్నలను తిప్పల పెట్టే 3 నల్ల చట్టాలు తెచ్చే కదా, వాటిని బంద్ పెట్టాలని వ్యవసాయం చేసేటోళ్ళు చాలా మంది ఢిల్లీలో లొల్లి చేసిండ్రు, చాలా మంది చచ్చిపోయిండ్రు. దేశానికి బువ్వ పెడుతున్నోళ్ళ ఎంబడి నిలబడు బంద్ పెట్టి వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కంగనా రనౌత్ మేడం. వాళ్ళు ఉగ్రవాదులు దొంగలని ఏది పడితే అదే మాట్లాడింది. నేను బీజేపీ తోటి ఉన్నా, నన్ను ఎవరు ఏమనుకుంటారని అనుకున్నది కావచ్చు. మొన్ననే ఎంపీ సుతం అయింది మేడం. నిన్న ఎయిర్పోర్టులకు పోయినప్పుడు ఇగోకి సిఆర్పిఎఫ్ జవాను మేడం కంగనా మేడం శంప మీద ఈడ్చి పెట్టి ఒక్కటేసింది. మా అమ్మ నాయనలు రోడ్ల మీద కూర్చుంటే నువ్వు తిడతావా? వాళ్ళు ఎండల ఆనల తిప్పల పడితే నేను ఇవాళ జవాను నాయన అసొంటోళ్లను నువ్వు తిడతావా అని గట్టిగానే అరుచుకున్నది. వాళ్ళు వీళ్ళుండి అరే గామెను పట్టుకొని గట్ల కొట్టినవేందని పక్కకు గుంజుకపోయిండ్రు. రైతులను తిడితే ఊకుంటానా, అందుకే కొట్టిందని పోలీస్ మేడం చెప్పింది. కానీ రైతులు తిప్పల పడితేనే మనం పూటకు 4 మెతుకులు కడుపులో వేసుకుంటున్నాం. అసొంటిది వాళ్ళనంటే ఎవరికైనా కోపం వస్తుంది. అసొంటిది ఓ రైతన్న బిడ్డ, మళ్ళా పోలీస్ ఆమె ఊకుంటదా? ఇక రైతుల చేతులు ఎట్లుంటాయో రుచి చూపెట్టిందని సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. అందుకే అంటారు జరంత సిరిరాంగానే ఎగిరిపడొద్దు, ఎన్నడో నాడు ఎల్లెలకల పడే రోజు వస్తుందని. ఇప్పుడు చూడు, ఎంపీ అయిన 2 వద్దులకే శంపబల కొట్టుకొని దునియా మొత్తంలో ఇల్లు పోయే కథ.